వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అండర్ 10 lakhsలో వచ్చే ఎస్యూవీస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనం ఒక్కో కార్ నుంచి పర్టికులర్ వేరియంట్ తీసుకొని కంపేర్ చేద్దాము డిఫరెంట్ కార్స్ తోటి. ఎందుకంటే మన బడ్జెట్ వచ్చేసరికి 10 lakhs. ఇది ఎక్స్ షోరూమ్ మాత్రమే, ఆన్ రోడ్ కాదు. సో ఇక్కడ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్లో దగ్గర ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ కార్సే వస్తున్నాయి. సో పెట్రోల్ కార్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాం. క్రెటా నుంచి చూసుకున్నట్లయితే ఈఎక్స్ వేరియంట్ తీసుకుందాము. అదే మాదిరిగా సెల్టాస్లో కూడా బేస్ వేరియంట్ హెచ్టీఈ వేరియంట్ అనేది వచ్చేస్తుంది అండర్ 10 lakhsలో. మారుతి సుజుకి నెక్సా నుంచి ఎస్ క్రాస్ తీసుకుందాం. ఎస్ క్రాస్లో 3 వేరియంట్స్ వస్తాయి. సో ఆ 3లో టాప్ వేరియంట్ వచ్చేసరికి మనకు జీటా ఆల్మోస్ట్ 9.95 lakhsలో అవైలబుల్గా ఉంది. జీటాని ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక నిసాన్ కిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ఎల్ ఎక్స్వి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఎక్స్వి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 10 lakhs ప్రైస్ ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్వి వేరియంట్ అనేది తీసుకుందాము. ఇక రెనాల్ట్ డస్టర్ నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 వేరియంట్స్ వచ్చేస్తాయి అండర్ 10 lakhsలో. సో ఇక్కడ మనం RXZ టాప్ వేరియంట్ తీసుకుందాము. సో ఈ పర్టికులర్ కార్స్ని, ఈ పర్టికులర్ వేరియంట్స్ని తీసుకొని అన్నిటితో కంపేర్ చేద్దాము. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ క్రెటా సెల్టాస్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ వేరియంట్ మాత్రమే వచ్చేస్తుంది, ఏదైతే బేస్ వేరియంట్ ఉందో. ఇక రిమైనింగ్ కార్స్లో చూసుకున్నట్లయితే సెకండ్ వేరియంట్ కానీ థర్డ్ వేరియంట్ కానీ అండర్ 10 lakhsలో వస్తుంది. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు డైమెన్షన్స్ అనేవి ఏ మాదిరిగా ఉన్నాయో. అండ్ లెంత్ వైజ్ చూసుకున్నట్లయితే నిసాన్ కిక్స్ అనేది చాలా పెద్దదిగా కనిపించేస్తుంది. విడ్త్ వైజ్గా చూసుకున్నట్లయితే డస్టర్ ఉంది, హైట్లో కూడా డస్టరే ఎక్కువగా ఉంది. వీల్ బేస్ వైజ్గా 2 ఉన్నాయి. కిక్స్, డస్టర్ 2 సేమ్ ప్లాట్ఫామ్ని షేర్ చేసుకుంటాయి. క్రెటా అండ్ సెల్టాస్ సేమ్ ప్లాట్ఫామ్ని షేర్ చేసుకుంటాయి. ఎస్ క్రాస్ మాత్రం సోలో అన్నమాట ఇక్కడ ఈ పర్టికులర్ గ్రూప్లో. ఇక బూట్ స్పేస్ కూడా మనకు డస్టర్ అనేది ఎక్కువగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే నిసాన్ కిక్స్ అనేది ఆల్మోస్ట్ 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తే, డస్టర్ వచ్చేసరికి 205 mm, అది కూడా కొంచెం ఎక్కువే. ఇక ఫ్యూయల్ ట్యాంక్లో చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఎస్ క్రాస్ రిమైనింగ్ కార్స్ అన్నిటిలో 50 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక అన్ని కార్స్లో 16-inch వీల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్స్ వచ్చేసరికి 17 wheelsలో అవైలబుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట కంప్లీట్గా చూసుకున్నట్లయితే డైమెన్షన్స్. మీకు ఒకవేళ కనుక బిగ్గర్ కార్ కావాలి అండ్ బిగ్ బూట్తో ఉండాలి అనుకున్నట్లయితే డస్టర్ తీసుకోవచ్చు. బట్ డస్టర్ కొంచెం అవుట్డేటెడ్ ఉంది అని మీకు అనిపించినట్లయితే డెఫినెట్లీ అవుట్డేటెడే. సో మీకు అనిపించినట్లయితే మీరు కిక్స్ కానీ లేకపోతే ఎస్ క్రాస్కి కానీ షిఫ్ట్ అవ్వచ్చు. ఐ మీన్ క్రెటా సెల్టాస్ కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ బిగ్గర్ కార్ కావాలి అనుకున్నట్లయితే కిక్స్ అయితే చూసుకోవచ్చు. లేదా మాకు లుక్స్ అంతా పర్వాలేదు, మాకు చూడడానికి ప్రాపర్ ఎస్యూవీ ఉండాలి అనుకున్నట్లయితే డస్టర్కి వెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ క్రెటా సెల్టాస్లో ఒకటే ఇంజిన్ ఉంటుంది. అదే మాదిరిగా కిక్స్, డస్టర్లో కూడా ఒకటే ఇంజిన్ ఉంటుంది. ఎస్ క్రాస్లో ఒక ఇంజిన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రెటా అండ్ సెల్టాస్లో చూసుకున్నట్లయితే 1.5 liter పెట్రోల్ ఇంజిన్. ఇది 115 bhp ఆఫ్ పవర్, 144 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ పర్టికులర్ వేరియంట్ 16 km/l వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. ఇది రియల్ లైఫ్ మైలేజ్. ఎస్ క్రాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 liter మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మనకు 105 bhp ఆఫ్ పవర్, 138 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. 18 km/l వరకు మైలేజ్ అనేది ఇచ్చేస్తుంది. ఇక డస్టర్ అండ్ కిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ 1.5 liter పెట్రోల్ ఇంజిన్, 106 bhp ఆఫ్ పవర్, 142 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. 14 km/l వరకు మీకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూసుకున్నట్లయితే క్రెటా అండ్ సెల్టాస్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. అండ్ డైమెన్షన్స్ తక్కువ ఉన్నప్పటికీ మనకు పెద్ద ఇంజిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి బాడీ టు వెయిట్ రేషియో కనుక చూసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటాయి క్రెటా అండ్ సెల్టాస్. ఎస్ క్రాస్ చూసుకున్నట్లయితే మీడియం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఇంజిన్స్ గురించి. ఇంజిన్స్ దగ్గర పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. మీకు మోర్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎస్ క్రాస్ కనిపిస్తూనే ఉంది. అన్ని కార్స్ లో కామన్ గా ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని కార్స్ లో వచ్చే ఫీచర్స్ అనమాట ఇవి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సర్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డే ఆర్ నైట్ IRBM అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక కామన్ ఇంటీరియర్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని కార్స్లో కామన్గా హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, ఫ్రంట్ పవర్ అవుట్లెట్, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక ఎంటర్టైన్మెంట్ వాయిస్గా చూసుకున్నట్లయితే ఆడియో సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ స్పీకర్స్, USB అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూసుకున్నట్లయితే అన్ని కార్ట్లో కామన్గా
బాడీ కలర్డ్ బంపర్స్, డోర్ హ్యాండిల్స్, ఓఆర్విఎమ్స్ అనేవి కంప్లీట్గా బాడీ కలర్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక యూనిక్ ఫీచర్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఈ పర్టికులర్ క్రెటా యూనిక్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ వైజ్ గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ వైజ్ గా చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్, ట్వీటర్స్, సౌండ్ మోడ్ లైటింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఫీచర్స్ వైజ్ చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లో బాక్స్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి. స్టైలింగ్ వైజ్ గా షాక్ ఫిన్ యాంటీనా, టర్న్ ఇండికేటర్స్ ఆన్ ఓఆర్విఎమ్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, రియర్ స్పాయిలర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్ గా క్రెటాలో ఉన్న యూనిక్ ఫీచర్స్. ఇక సెల్టాస్ యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ వైజ్ గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఫీచర్స్ వైజ్ చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. స్టైలింగ్ వైజ్ గా చూసుకున్నట్లయితే షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఎస్-క్రాస్ యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ వైజ్ గా చూడొచ్చు లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రియర్ డిస్క్ బ్రేక్స్, రియర్ డిఫాగర్, వైపర్, వాషర్, ఫాగ్ ల్యాంప్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్, టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 4 స్పీకర్స్, ట్వీటర్స్, వాయిస్ రికగ్నిషన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫీచర్స్ వైజ్ చూసుకున్నట్లయితే కీలెస్ ఎంట్రీ విత్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రిక్లైనింగ్ రియర్ సీట్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోల్, రియర్ ఆర్మ్రెస్ట్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా స్టైలింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు 16 ఇంచ్ అలాయ్ వీల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. రూఫ్ రైల్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక కిక్స్ యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ వైజ్ గా రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ డిఫాగర్, వాషర్, వైపర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఫీచర్స్ వైజ్ రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లో బాక్స్, అడ్జస్టబుల్ రియర్ హెడ్ రెస్ట్, రియర్ ఆర్మ్రెస్ట్, రియర్ పవర్ అవుట్లెట్, రియర్ పార్సల్ ట్రే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టింటెడ్ గ్లాస్ అండ్ టెలిమాటిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. స్టైలింగ్ వైజ్ గా షాక్ ఫిన్ యాంటీనా, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, రియర్ స్పాయిలర్, టర్న్ ఇండికేటర్స్ ఆన్ ఓఆర్విఎమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక డస్టర్ యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ వైజ్ గా రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ డిఫాగర్, వాషర్, వైపర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ట్వీటర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫీచర్స్ వైజ్ చూసుకున్నట్లయితే కూల్డ్ గ్లో బాక్స్, అడ్జస్టబుల్ రియర్ హెడ్ రెస్ట్, క్రూజ్ కంట్రోల్, రియర్ ఆర్మ్రెస్ట్, రియర్ పవర్ అవుట్లెట్, రియర్ పార్సల్ ట్రే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఎక్స్టీరియర్ వైజ్ చూసుకున్నట్లయితే 16 ఇంచ్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, టర్న్ ఇండికేటర్స్ ఆన్ ఓఆర్విఎమ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్గా అన్ని కార్స్ యొక్క ఫీచర్స్, కామన్ ఫీచర్స్ అండ్ యూనిక్ ఫీచర్స్. సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మీకు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ కనుక కావాలనుకున్నట్లయితే క్రెటా అండ్ సెల్టాస్కి వెళ్ళిపోవచ్చు. మైలేజ్ కనుక కావాలనుకున్నట్లయితే మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ మనకు మారుతి సుజుకి ఎస్-క్రాస్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక మనం పెట్టిన 10 lakhsలోనే ఆల్మోస్ట్ అన్ని మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అనేవి కవర్ అయిపోవాలి. ఇంక్లూడింగ్ అలాయ్ వీల్స్, టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసేయాలి అనుకున్నట్లయితే ఏదైతే నిసాన్ కిక్స్ అండ్ ఎస్-క్రాస్ అదే మాదిరిగా మీకు డస్టర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఫైనల్ వర్డిక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ వారంటీ చూసుకున్నట్లయితే మీకు క్రెటా అండ్ సెల్టాస్లో 3 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎస్-క్రాస్ చూసుకున్నట్లయితే 2 years ఆర్ 40,000 kilometers. కిక్స్ చూసుకున్నట్లయితే 2 years ఆర్ 50,000 kilometers. డస్టర్లో కూడా సేమ్ 2 years ఆర్ 50,000 kilometers. ఇది కంప్లీట్గా చూసుకున్నట్లయితే స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నారు. మీరు బేస్ వేరియంట్ కొన్నా ఏ వేరియంట్ కొన్నా స్టాండర్డ్గా ఇచ్చేస్తారు. దీనికి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు వారంటీ కోసం. ఇక మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను మాట్లాడేది 5 years మెయింటెనెన్స్ గురించి. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ నోటీస్ చేయొచ్చు 18,516 రూపీస్ అని. సో అదే మాదిరిగా 21,000 సెల్టాస్లో అవుతుంది, ఎస్-క్రాస్లో ఎంత అవుతుంది. సో హైయెస్ట్ చూసుకున్నట్లయితే డస్టర్లో మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇక రీసేల్ వాల్యూ చూసుకున్నట్లయితే బెస్ట్ రీసేల్ వాల్యూ మీకు క్రెటాలోనే అవైలబుల్గా ఉంది. ఆఫ్టర్ 5 years తర్వాత మీరు ఒకవేళ కార్ అమ్మాలి అనుకున్నట్లయితే సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 41.8% తగ్గిపోతుంది. ఎంటైర్ కాస్ట్లోంచి 41% తగ్గిపోతుంది. అదే మాదిరిగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఎక్కడ లాస్ అవుతున్నామంటే కిక్స్లో ఆల్మోస్ట్ 56% అనేది కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది బెస్ట్ రీసేల్ వాల్యూ ఇందులో
క్రెటా అండ్ వరస్ట్గా చూసుకున్నట్లయితే కిక్స్లో పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఫ్యూయల్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఇక్కడ కాస్ట్ వేసింది 50,000 కిలోమీటర్స్ వరకు కాస్ట్ వేసాను. ఇక్కడ నేను ముందు మైలేజ్ చెప్పాను కదా, 16 km/లీటర్ మీకు క్రెటా అండ్ సెల్టాస్లో ఉంటుంది, 18 వచ్చేసరికి ఎస్ క్రాస్లో ఉంటుంది, 14 వచ్చేసరికి కిక్స్ అండ్ డస్టర్లో. ఆ మాదిరిగా ప్రైస్ వేసుకున్నట్లయితే 50,000 కిలోమీటర్స్ వరకు 5 years వరకు మొత్తం అనమాట ప్యాకేజ్ నేను వేసింది. సో 50,000 కిలోమీటర్స్ వరకు వేసుకున్నట్లయితే 2.23. సో వెరీ లెస్ చూసుకున్నట్లయితే మీకు ఎస్ క్రాస్లో జస్ట్ 2,02,000లో అయిపోతుంది 50,000 కిలోమీటర్స్. మీకు హైయెస్ట్ చూసుకున్నట్లయితే కిక్స్లో చూడండి 2.66 lakhs వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్యూయల్ ఎఫిషియంట్ కార్ చూసుకున్నట్లయితే ఎస్ క్రాస్ అండ్ తక్కువ వచ్చేది అయితే మాత్రం కిక్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్లో. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే, ఏదైనా కార్ తీసుకునేటప్పుడు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి టక్కున నాకు మెసేజ్ చేసినట్లయితే వితిన్ 1 hourలో మీకు రిప్లై అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.